హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన తిథి కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహాదేవుని ఆలయాలన్నీ భక్తులతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచే మిర్యాలగూడలోని శివాలయాలన్నీ భక్తజనంతో నిండిపోయాయి. శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి వేడుకలు మిర్యాలగూడ శ్రీ 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 ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలన్నీ భక్తుల శివనామస్మరణలతో మారుమ్రోగాయి. ఆలయ ప్రాంగణంలోని శివపార్వతుల ఎదురుగా ఉన్న నదీ తీరంలో దివ్యజ్యోతులను వదిలి శివయ్యను స్మరించుకున్నారు భక్తులు. నల్గొండలోని ప్రముఖ ఆలయమైన వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వరస్వామి ఆలయం, అడవి దేవులపల్లిలోని బౌద్ధ మగుళ్లల్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా, శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా. దేవాలయం శ్రీ బ్రహ్మరాంబికాదేవి ఆలయం శివాలయం ఈ రోజు ముఖ్యంగా కార్తీక మాసాన ఎంతో పవిత్రమైన రోజు. అది కార్తీక పౌర్ణమి అనేది మనకు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఆలయ కమిటీ తరఫున తెలుపుతున్నాము. భక్తులందరూ కూడా దీపారాధన చేసుకున్న భక్తులు కాబట్టి వారికి ఏ ఇబ్బంది జరిగినా, ఎవరికి ఏది జరిగినా ఇబ్బంది కలుగుతుంది. ఆ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఇబ్బంది జరగకుండా ఉండాలని మేము నిర్ణయం తీసుకొని అందరికి కూడా ఇచ్చాము. ద్వారక తిరుమల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు. తెల్లవారుజామున స్వామివారికి నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. नमग्राय भीमांच नमग्रे प्रधानच दूरे प्रधानच नमःन्द्रे षहाणिन्यदेच नमश्च जलगिरमस्ताराय नमः शम्भवे मयो भवेच्च नमः शङ्कराय महेश्वराय नमः शिवाय भद्राय नमः शिवाय. పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామివారి దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గునుపూడిలోని శ్రీ సోమేశ్వర స్వామివారికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి శివలింగం అమావాస్యకు గోధుమ వర్ణంలోనూ, పౌర్ణమికి శ్వేతవర్ణంలోనూ మారుతూ ఉంటుంది. అంతటి అద్భుతాన్ని కార్తీక పౌర్ణమి నాడు తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ సోమేశ్వర స్వామివారిని
చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణగాథ. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశుపతయే శ్రీపతి విను. కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి నాడు పుణ్యస్నానాలు ఆచరించడానికి విచ్చేసిన భక్తులతో గోదావరి నదీ తీరం జనసంద్రంగా మారింది. భద్రాచలం పుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరి నదిలో భక్తులు స్నానమాచరించి కార్తీక దీపాలను వదిలారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో గోదావరి తీరం కిటకిటలాడింది. నదీ తీరంలో తులసీదేవికి దీపాలను వెలిగించి పూజలు చేశారు. గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 365 ఒత్తులతో దీపాలను వెలిగించి భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి గోదావరి నది ఒడ్డున వచ్చేసి గోదావరి స్నానాలు ఆచరించి దీపాలు పెట్టుకొని దేవాలయానికి, శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకోవడం వల్ల మాకు అంత మంచి జరుగుతుందనేది మా నమ్మకం. భద్రాచల పుణ్యక్షేత్రంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ ఇక్కడ పోటెత్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భద్రాచలంలో పవిత్ర గోదావరి నది తీరాన పవిత్రమైన గోదావరి మాతని దర్శించి అక్కడ స్నానం చేసి చుట్టుపక్కల ఉన్న శివాలయాలకి, అత్యంత విలువైన రామ దర్శనానికి మేమందరం వెళ్తుంటాము. భద్రాచలంలో ఈ యొక్క పవిత్ర గోదావరి నది పతిత పావనమై ప్రతిరోజు కూడా భక్తులందరినీ సేద తీరుస్తుంది. ఈ పవిత్ర పౌర్ణమి సందర్భంగా లక్షల్లో భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఈ పవిత్ర గోదావరి స్నానాలు చేయడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున నుంచి దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. కూసుమంచి గణపేశ్వర ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ధూపదీపాలు వెలిగించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. పల్లెపాడు శంభు లింగేశ్వర ఆలయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెల్లవారుజామున ఆలయానికి చేరుకొని దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. గంగతో యములిడగ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులే వలదంట, తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట, తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట, తామరలు చేమంతులకు ఆశపడడంట, తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట, శివ పూజ చేయగా చింతేల మనస, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి, శివ పూజ చేయగా చింతేల. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 365 ఒత్తులను వెలిగించి తమ కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగిస్తే ఏడాది పాటు పూజలు చేసిన ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం.
शिव शम्भो स्वयम्भो भो शम्भो 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 शिव शम्भो। దక్షిణ కాశీ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో పవిత్రమైన కార్తీక పూర్ణమి సందర్భంగా గోదావరి నదీ తీరంలో సందడి నెలకొంది. పౌర్ణమి కావడంతో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ధర్మపురి క్షేత్రానికి విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు వెలిగించిన కార్తీక దీపకాంతుల్లో గోదావరి నదీ తీరం కళకళలాడింది. शिवाय नटेश्वराय దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరతే పాపం పూజా దీపం నమోస్తుతే అని. ఇది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం, హరిహరులకు కూడా ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో శివకేశవులకు పూజ చేస్తే అమోఘమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పేసి శాస్త్రవచనం. ఈ మాసం కార్తీక శుద్ధ ప్రతిపద మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య దాకా 30 రోజుల పర్వకాలము. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో భరణి నక్షత్రం సందర్భంగా శ్రీ యమధర్మరాజుకు ప్రత్యేకాభిషేకాలు నిర్వహించారు. అలంకరణ, అష్టోత్తర శతనామార్చనలు, నక్షత్ర హారతి, ఆయుష్ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు యమగండ దీపంలో నువ్వుల నూనె పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురి వెలగటూరులోని కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయానికి కార్తీక పౌర్ణమి నాడు భక్తులు పోటెత్తారు. కోటిలింగాల గోదావరి నదిలో భక్తులు కార్తీక పుణ్యస్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలారు. అనంతరం శ్రీ కోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు భక్తులు. ఆలయ ప్రాంగణంలో ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి పండితులకు దీపదానం చేశారు. సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన. గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాలు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని
భక్తులతో ఆహ్లాదకరంగా మారాయి. తుంగభద్ర నదిలో, బీచ్పల్లి కృష్ణానదిలో వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలను వదిలారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాలన్నీ ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అనే శివనామస్మరణలతో మారుమ్రోగాయి. अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः रहमित्येव विभावये भवानी. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శాస్త్రోక్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి నాడు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. వ్రత మండపంలో భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతర్వేది నరసింహ అంజలి గొనుమా నరసింహ కదిరి నివాస నరసింహ కారుణ్యమూర్తి నరసింహ కనకాచలేశ నరసింహ సాలగ్రామ రూప నరసింహ ధర్మపురీశ నరసింహ శేషప్పక వినుత నరసింహ 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 జయ జయ లక్ష్మీ నరసింహ 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 ప్రహ్లాద వరదా నరసింహ
నిజామాబాద్ జిల్లా నీలకంఠేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిండితో చేసిన దీపాలతో మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. నీలకంఠుణ్ణి దర్శించి పునీతులయ్యారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి శివ పూజ చేయగా చింతేల మనసా. కార్తీక పౌర్ణమి పర్వదిన వేడుకలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులంతా కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఉదయం నుంచే శైవ క్షేత్రాలను కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపాలు వెలిగించడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చారిత్రక నేపథ్యం కలిగినటువంటి నీలకంఠేశ్వర ఆలయంలో ఉన్నాము. ఆలయ అర్చకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఏంటి ఈ ప్రత్యేకత, కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఏంటి? హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. ఇందూరు నగర ప్రజలందరికీ కార్తీక పూర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసము అనేది హరిహరులకు చాలా ప్రీతికరమైన మాసము. ఈ మాసములో ఈశ్వరునికి అభిషేకం చేసుకోవడం వలన సకల పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ నీలకంఠేశ్వరాలయము అతి పురాతనమైనటువంటి ఆలయము. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయము 4 గంటల నుంచి సాయంత్రం దాకా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి పూజలు చేసుకొని వెళ్ళిపోతారు. అదేవిధంగా కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపారాధన చేసి ఉసిరికాయ దీపం ముట్టించి ఉసిరికాయ దీపాలు దానం చేస్తారు. అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ దీపారాధన చేయడం వలన మనలోని ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోయి ఏ విధంగానైతే దీపము జ్యోతిని మన వెలుగుని ప్రసాదిస్తుందో అదేవిధంగా మనలోనిటువంటి పాపాలు పోయి మనలోని ఉజ్వలత వచ్చి సకల ఐశ్వర్యాలు పొందుతారని ప్రతీతి. ఈ కార్తీక మాసం ఉంది ఇప్పుడు. అయితే దీన్ని ఉపలక్షించుకొని ప్రతిరోజు ప్రొద్దున చల్లటి నీళ్ళతో స్నానం చేసేసి భక్తి శ్రద్ధలతోని యథాశక్తి దీపాలను అందరం మనం ముట్టిస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క దీపాల వెలుగు ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరి జీవితం లోపల నూతన ఉత్సాహాన్ని, నూతన సంతోషాన్ని, నూతన ఆయురారోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాము. కార్తీక పౌర్ణమి సందర్భంగా సింగరాయకొండ పాకల సముద్రం తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సముద్రపు ఒడ్డున మహిళలు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. స్థానిక శివ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. శివనామస్మరణలతో ఆలయం కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకుంది. భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, గంగాధర శంకర కరుణాకర, మామవ భవ సాగర తారక, గంగాధర శంకర కరుణాకర, మామవ భవ సాగర తారక, భో శంభో శివ శంభో స్వయంభో, భో
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేకువజాము నుంచే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు వేల సంఖ్యలో జిల్లాలో సముద్ర తీరానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. సముద్ర తీరం వద్ద భక్తులు సైకత లింగాలను ఏర్పాటు చేసుకుని దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. చీరాల కొత్తపట్నం, పాకల, రామాయపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో సముద్ర స్నానాలు ఆచరించిన అనంతరం శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట, తామరలు చేమంతులకు ఆశపడడంట. తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట, తామరలు చేమంతులకు ఆశపడడంట. శివ పూజ చేయగా చింతేల మనస, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనస. ఘనమైన భస్మాంగరాగమే ధనమంట, ఘనమైన భస్మాంగరాగమే ధనమంట. కాసుల రూకల ప్రసక్తి లేదంట. ఘనమైన భస్మాంగరాగమే ధనమంట, కాసుల రూకల ప్రసక్తి లేదంట. మేలైన రుద్రాక్ష మాలలే చాలంట. మేలైన రుద్రాక్ష మాలలే చాలంట, మేలిమి బంగారు హారాలే వలదంట. మేలైన రుద్రాక్ష మాలలే చాలంట, మేలిమి బంగారు హారాలే వలదంట. మేము సముద్ర స్నానం కోసం అని చెప్పి కొత్తపట్నం వచ్చాము. ఈ కాలంలో జలే గంగా తిలే లక్ష్మి అని ఒక నమ్మకం ఉంది. మనం ఎన్ని దీపాలు పెట్టి ఎన్ని నదుల్లో సముద్రాల్లో స్నానం చేస్తే అంత మంచిదని ప్రేక్షకులందరూ కూడా విశ్వసిస్తారు. కొత్తపట్నం సముద్రం స్నానానికి ఒంగోలు కమ్మపాలెం నుంచి వచ్చారు భక్తులు. స్నానం చేసి శివలింగం చేసి శివలింగం కాడ దీపం పెట్టి ఆరత తీసుకొని స్నానం చేసి వెళితే ఎన్ని జన్మల పాపం పోయి పుణ్యం వస్తుందని భక్తులు నమ్మకం. కార్తీక పౌర్ణమి సందర్భంగా చీరాలలోని శివ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే పరమశివునికి వివిధ అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వద్ద భక్తులు కార్తీక దీపాలను వెలిగించి శివయ్యను స్మరించుకున్నారు. నిజ గుణ నిహిత నిధాంతానంత ఆనంద అతిశయ అక్షయలింగ, ఆనంద అతిశయ అక్షయలింగ. భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం, తోం తోం తరి కిట కిట తోం. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం, తోం తోం తరి కిట కిట తోం. మతంగ మునివర వందిత ఈశా, సర్వదిగంబర వేష్టిత వేశ, నిత్య నిరంజన నిర్జన తేష. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం, తోం తోం తరి కిట కిట తోం. మతంగ మునివర వందిత ఈశా, సర్వదిగంబర వేష్టిత వేష, నిత్య నిరంజన నిర్జన తేష. ఈశ సవేష సర్వేష. ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం, తోం తోం తరి కిట తోం. మతంగ మునివర
ఓం నమ శివాయ. గంగాపురాంబ సమేత పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి దేవస్థానం పేరాల శివాలయం నందు ఈరోజు కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం 4 గంటల నుండి నానావిధ ద్రవ్యాలతో అభిషేక అర్చనాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ రాష్ట్రాల నుంచి కాళేశ్వర క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి త్రివేణికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు మహిళలు. హృదయ పీఠికా మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ హృదయ పీఠికా మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ నదీధరాయ నగవాసాయ నదీధరాయ నగవాసాయ విధుకిరీటాయ వేదమయాయ నదీధరాయ నగవాసాయ విధుకిరీటాయ వేదమయాయ నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో వేలాది మంది భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో ఉన్న ఉసిరి చెట్టు వద్ద భక్తులు దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు శివుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. భక్తులకు అన్నప్రసాదాలు నిర్వహించేందుకు కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడి. శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడి. శివ పూజ చేయగా చింతేల మనసా శివ 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 హర 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 శివ 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 హర హర శివ శివ హర హర. గంగతో యములిడగ పొంగిపోవునంట గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జవ్వాది పునుగులే వలదంట. గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జవ్వాది పునుగులే వలదంట. తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు ఆశపడడంట. తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు
శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. భక్తులందరూ కూడా 50 మంది భక్తులు గట్టిగా చెప్పండి హర హర మహాదేవ. వాగర్థాయ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ప్రతి వారికి కూడా తల్లిదండ్రులు ఉంటారు. ఈ లోకానికి మొత్తానికి కూడా ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ కొలువై ఉన్నారు. స్వయంభూగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ఈ స్వామివారు మరి చాలా విశేషమైనటువంటిది, అత్యంత పురాతనమైనటువంటిది. మహిళలు అలాగే గ్రామస్తులు, చిన్నలు పెద్దలు అందరూ కూడా కమిటీ పరంగా ఏర్పాటయ్యి ఈ యొక్క దేవాలయానికి అభ్యున్నతికి అందరూ కూడా తోడ్పడుతూ ఉన్నారు. ఆ భగవంతుడు వారందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ, కార్తీక మాసం అంటేనే ప్రతి ఒక్కరూ భక్తి పారవస్యంతో పులకిస్తారు. అంతటి అనుభూతిని కలిగించే ఈ కార్తీక మాసంలో కార్తీక మాసం ఎంత ప్రత్యేకమో కార్తీక పౌర్ణమి అంతకంటే ప్రత్యేకం. అట్టి కార్తీక పౌర్ణమి నాడు అనకాపల్లి పంచదార్లలో వెలసిన మహాదేవుణ్ణి రథంపై అధిరోహింపచేసి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో పంచదార్లలో వెలసిన పుణ్యక్షేత్రం అతి పురాతనమైనది. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా నిరంతరం జాలువారే 5 మంచినీటి పుణ్యధారలు ఓ అద్భుతం. ఈ పంచదారల కారణంగానే ఈ ఆలయానికి పంచదార్ల ఆలయంగా పేరొచ్చింది. అలాంటి అరుదైన ఈ పుణ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ కన్నుల పండుగ జరిగింది. యలమంచిలి శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ ఈ రథయాత్రను ప్రారంభించారు. ధర్మలింగేశ్వర స్వామిని ఊరేగింపు రథంలో ఉంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. బాజా భజంత్రీలతో హరహర మహాదేవ నినాదాలతో అత్యంత ఘనంగా గిరి ప్రదక్షిణ కొనసాగింది. ఓ శంభో శివ శంభో స్వయంభో, ఓ శంభో శివ శంభో స్వయంభో, గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక, గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక, ఓ శంభో శివ శంభో స్వయంభో, ఓ శంభో శివ శంభో స్వయంభో. పరబ్రహ్మ స్వరూప. మరి ఎంతో పురాతనమైన దేవస్థానం మా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం. మరి పౌర్ణమి రోజు ఈ ఫణిగిరి ఎంతో పవిత్రమైన ఈ ఫణిగిరి ప్రదర్శనలు గిరి ప్రదక్షిణ చేయటం అనేది పూర్వజన్మ సుకృతం. ఈ ఫణిగిరి చుట్టూ ఉన్న గ్రామాలు గ్రామస్తులు సంకల్పించి ఇది 2వ సంవత్సరం మరి బ్రహ్మాండమైన ఏర్పాట్లు అవి చేశారు. ఆ శివుడు ఆశీస్సుల కోసం వచ్చే ప్రతి భక్తులకి కూడా సేవ చేసుకోవడానికి మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించి ఈ ఫణిగిరి ప్రదక్షిణలు మొదలవుతున్నాయి. అది నా చేతుల మీద చేయడం అనేది నాకు ఎంతో అదృష్టం. ఓం నమ శివాయ. కార్తీక పౌర్ణమి సందర్భంగా చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచి కోనేరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఉసిరికాయలపై కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. రామలింగేశ్వర స్వామికి అర్చనలు అభిషేకాలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. హృదయ పీఠికా మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ
मध्यगताय सदमलवाङ्मय सम्पत्कराय नदीधराय नगवासाय नदीधराय नगवासाय विधुकिरीटाय वेदमयाय नदीधराय नगवासाय विधुकिरीटाय वेदमयाय नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తగూడెం జిల్లాలోని శివ ఆలయాల్లో భక్తులు వేకువజామునే శివయ్యను దర్శించుకున్నారు. మడుగూరు, కొండాయిగూడెం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అరటి ప్రతిమల్లో కార్తీక దీపాలను వదిలారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి నోములు నోచుకొని తమ కోరికలు తీర్చాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఓ శంభో శివ శంభో స్వయంభో ఓ శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక ఓ శంభో శివ శంభో స్వయంభో ఓ శంభో శివ శంభో స్వయంభో परब्रह्म स्वरूपा गम गम भूता प्रपंचरहिता निर्गुण परब्रह्म स्वरूपा गम गम भूता प्रपंचरहिता निज गुह निहित निधान्तानन्ता निज गुह निहित निधान्तानन्ता आनन्द अतिशय अक्षयलिंग निज गुह निहित निधान्तानन्ता आनन्द अतिशय अक्षयलिंग आनन्द अतिशय अक्षयलिंग भो शंभो शिव शंभो स्वयंभो भो शंभो शिव शंभो स्वयंभो. ముత్తాయికోట శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున నుంచే భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం బ్రహ్మసూత్రం కలిగినది కావడంతో కోరిన కోర్కెలు తీర్చే సిద్ధేశ్వర స్వామిగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. శివ శివ హర హర
హర హర శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ ఘనమైన భస్మాంగరాగమే ధనమంట ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసుల రూకల ప్రసక్తి లేదంట ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసుల రూకల ప్రసక్తి లేదంట మేలైన రుద్రాక్ష మాలలే చాలంట ఇక్కడ భక్తులు సోమవారం చాలా భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అన్ని వసతులు గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మహాశివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి నాడు చాలా పూజలు అన్న పూజలు కానీ అభిషేకాలు కానీ దీపారాధనలు కానీ పక్క గ్రామాల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చాలా భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి సిద్ధేశ్వర స్వామివారికి 6 గంటల నుంచి భక్తులు వచ్చి అభిషేకములు అర్చనలు చేసుకుంటున్నారు. మరియు ఈ హవేలి గన్పూర్ మండలం తదితర ప్రాంతాల్లో నుంచి కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి భక్తులు స్వామివారికి అభిషేకంలో అర్చనలు అన్న పూజలు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రత్యేకంగా అంటే శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప రాత్రి ఉసిరి చెట్టు కింద దీపారాధనలు దీపదానాలు దీపోత్సవాలు చేసుకుంటున్నారు. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.